యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. విడమాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విడమాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. చక్కని పాడుబడినటువంటి ప్రసాద్ గారికి ప్రభు నామములు తెలియజేస్తున్నాం. వారు బళ్ళారి ప్రాంతంలో ఉంటూ మరి దీనికి పరిచయంలో గొప్పగా మరి సువార్త పరిచయం కొనసాగుతున్నారు. వారి పరిచయం మనం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మన మధ్యనటువంటి అవిల గ్రేస్ అవిల ఒక ప్రత్యేకమైన పాట పల్లవరించారని మాత్రమే సంగీతానికి మరి సంబంధమైనటువంటి వాళ్ళు పాడితే బాగుంటుందని ఆశ కాబట్టి అందరికి రాకపోవచ్చు. మరి దినాన అవిల धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु तेरा उपकार तेरे यीशु कोटि कोटि स्तुति జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వార్థము ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో భూతలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము. సారముగలదు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము. సారముగలదు నీ జాడలే నడుపుతున్నావు సమృద్ధితో. దేశమైన ఉపదేశముతో జీవం కలిగిన సంఘములో నింపుతున్నావు జీవనతో. నడుపుతున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వార్థము ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో భూతలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు.
చక్కని పాల్గొనండి. పూజారుడా భజింతునో ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయా నీవు గాక ఎవ్వరు నాకు లేరయా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా అనుగన్న తండ్రి నా యేసయ్యా ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదాతు వారు లేక భారమైతిని ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదాతు వారు లేక భారమైతిని తండ్రి తోడు లేక మోడినైతిని తండ్రి తోడు లేక మోడినైతిని నీ తోడు దొరికాక చిగిరించితిని నీ తోడు దొరికాక చిగిరించితిని నీవుగాక ఎవ్వరు నాకు లేరయా నీవుగాక ఎవ్వరు నాకు లేరయా నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వమో నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా శత్రువుల చేతులలో చిక్కుగొట్టిని చోటి కోటి మాటలకు నలిగిపోతిని శత్రువుల చేతులలో చిక్కుగొట్టిని చోటి కోటి మాటలకు నలిగిపోతిని తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయో తీరిపోయెనో బాధలన్నయో తొలగిపోయెనో కష్టమంతయో తీరిపోయెనో బాధలన్నయో తొలగిపోయెనో నీవుగాక ఎవ్వరు నాకు లేరయా నీవుగాక ఎవ్వరు నాకు లేరయా నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వమో నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా హల్లెలూయా చక్కని పాల్గొనేటువంటి మరి కూరగాయలు గారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం అందరూ లేచి పడదాం. మన మధ్య దేవుని దాసులు రానై ఉంటున్నారు. అందరం లేచి పడదాం. చివరి పాట మన మధ్య బల్లారించినటువంటి ప్రసాద్ ఆరాధన నడిపిస్తారు. 5-10 నిమిషాలు అందరూ లేచి పడదాం. మన మధ్య ప్రసాద్ అయ్య ముందుకు వచ్చి ఆరాధన నడిపిస్తారు. అలాగే ఆగస్టు కూడా వస్తారు. అందరం లేచి పడదాం. దేవుని దాసులు ఒక 5 నిమిషాల్లో మన మధ్య ఉంటున్నారు. ఆరాధన
ప్రతి వారు మనం ఉన్న స్థలాల్లోని కళ్ళు మూసుకొని కొద్ది సమయం పాటు దేవుని నామాన్ని బట్టి అతిశయించడానికి ప్రభు మనకు అనుకూల సమయాన్ని ఈ రాత్రికాల సమయంలో అనుగ్రహించున్నాడు కనుక అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. ఆకాశ మహాకాశము సృజించినటువంటి సృష్టికర్తను మనము దేవుడుగా, రాజుగా, తండ్రిగా కలిగి ఉన్నాం, ఆరాధించగలుగుచున్నాం. ఇదిలో మన గొప్పతనం ఎంత మాత్రము లేదు కానీ కేవలము ఆయన ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టియే ఈ ధన్యత మనకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఈ రక్షణ ఆనందాన్ని బట్టి, ఈ సంతోషభరితమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువునికి మన యొక్క స్తుతులు చెల్లించుదాం. అనంత స్తోత్రార్హుడు, అలా సైన్యములకు అధిపతి, ఉన్నత మహోన్నతమైనటువంటి స్థలములో నివసించు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన స్తుతులపై సింహాసనాసీనుడుగా ఉన్నవాడు, ఆయన ఆది అంతము లేనివాడు, అల్ఫయు ఒమేగయు అని పిలువబడుచున్న దేవుడు గనుక ప్రతి వారం మన నోరు తెరిచి మన హృదయ అంతరంగములో నుండి వచ్చే ప్రతి స్తుతిని మనకు ఆయనకు బలియాగముగా చెల్లించుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రముల రాజ్య, మా కాపరివి నీవే, మా రక్షణ శృంగము నీవే, మమ్మల్ని కాయువాడవు నీవెన్నటికీ కునుకవు, నిద్రపోని వాగ్దానము చేసిన వాడవు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. యెహోవా నా కాపరి, నాకు లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. బలహీన సమయములో బలపరచు దేవుడు, ఇశ్రాయేలు కాపరి, కునుకాడు నిద్రపోడు. బలహీన సమయములో బలపరచు దేవుడు, ఇశ్రాయేలు కాపరి, కునుకాడు నిద్రపోడు. నా స్తుతి ఆరాధన ఇమ్మానుయేలు దేవా, నా స్తుతి ఆరాధన ఇమ్మానుయేలు దేవా. ఆరాధనా 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 యెహోవా నా కాపరి, నాకు లేదు, పచ్చిక గల చోట నన్ను పరుండ చేయును.
10 వందలుగా చేసెను. ఎన్నికలేని నన్ను బలమైన జనముగా చేసెను. ఒంటరి అయినా నన్ను 10 వందలుగా చేసెను. ఎన్నికలేని నన్ను బలమైన జనముగా చేసెను. ఏమి స్థితి చెడా ఏమి చెడా ఏమి స్థితి చెడా ఏమి చెడా ఆరాధనా ఆరాధనా పాడదాము కలిసి ఆరాధనా ఆరాధనా యెహోవా నా కాపరి నాకు లేమిలేదు. పచ్చికగల చోట నన్ను పారున చేయును. ఓర్పలేని సమయంలో 10 వందలుగా చేసేటువంటి దేవుడు బలహీన సమయంలో మనల్ని బలపరచువాడు. ఆయనకి మహిమ, ఆయనకి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయులు అవమానించిన అన్యులు హేళన చేసిన పర్వతములు తొలగిన బెట్టలు తత్తరిల్లిన ఆత్మీయులు అవమానించిన అన్యులు హేళన
నిలిచిందాం, వాక్యం కొరకు సిద్ధపడదాం. మనం దేవుని దాసులు వచ్చి ఉన్నారు. రూబెన్ దగ్గర ముందుకు వచ్చి, దేవుని దాసులు రూబెన్ సార్ దగ్గర ముందుకు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత దైవజనులకు సమయం అప్పగిస్తాం. దేవుని దాసులు రూబెన్ సార్ ముందుకు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించడం మనం చేస్తున్నాం. అందరం అలాగే నిలిచిందాం. దేవ ఈ రాత్రి మాతో మాట్లాడండి, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అంటే నా వైపు చూస్తూ ఉన్నారు చాలామంది. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా కాపరిగా, మా ఊపిరిగా, మాకు చాలిన దేవుడిగా, యెహోవా షమ్మగా, యెహోవా షాలోమ్గా, యెహోవా నిస్సీగా, యెహోవా ఈరేగా మీరు మాతో ఉండి నీ ఉన్నతమైన ఉచితమైన కృప చేత మమ్మలను ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం 3వ తారీఖున ఈ యొక్క తిమ్మాపురము సంఘ ప్రాంగణములో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, నడిపించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచడానికి అనేక మందిని నీ పాత్రలుగా మీరు వాడుకున్నందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క సమయంలో ప్రాముఖ్యముగా నీ అమూల్యమైనటువంటి, నీ విలువైనటువంటి, నీ పరిశుద్ధమైనటువంటి మాటలు మేము వినబోచునగా ప్రతి ఒక్కరికి కావలసిన వినగల చెవి, గ్రహించే మనసు మీరు అనుగ్రహించండి. ఎవరు పెడచెవిని పెట్టక, వినట్టుగా ఉండక, ప్రతి ఒక్కరు శ్రద్ధగా విన్నప్పుడు నీ దీవెనలు ఇచ్చే దేవుడు గనుక మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నాయన వినగల చెవి దయచేయమని ప్రార్థిస్తాం. వినడమే కాదు, ఆ ప్రకారంగా జీవించడానికి తీర్మానాల చేత ఈ నూతన సంవత్సరం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నీ దాసులు, పెద్దలు, దైవజనులు చేసారు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని ప్రయాణంలో క్షేమంగా తీసుకొచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ నీ దాసుడు వాక్యం అందించనయించుండగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ మరొకసారి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. 2025వ సంవత్సరంలో 3వ రోజే మీ ఊరికి వస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇది దైవ సంకల్పమని నమ్ముతున్నాను. హల్లెలూయా. కనుక మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచిది. యేసుక్రీస్తు ప్రభు మిమ్మునందరినీ దీవించునుగాక. మంచిది. మరొకసారి అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు ప్రేమను బట్టి ఆహ్వానించిన పాస్టర్ రాజారత్నం గారికి, అలాగే సంఘ ప్రియులు ప్రభు, శాలేం, ఆనంద్, ఇంకా ఇతర బిడ్డలందరికీ
ఈ రాత్రి, రేపు ఉదయం, రేపు రాత్రి 3 కోడికలు ఉంటాయి. పోయినసారి ఒక అంశం ధ్యానించాం, చెప్తారా ఏంటి? యేసుకు స్థలం ఇయ్యండి. మంచిది. ఈసారి మరొక అంశం ప్రభు నా హృదయంలో స్థిరపరిచాడు. ఆ అంశం పేరు బేతనీయ. చెప్పండి, బేతనీయ. ఇదే మాట మీద 3 ధ్యానాలు మనం ఈ కూడికల్లో నేర్చుకుందాం. మరి రాత్రి కొంచెం ఆలస్యమైంది. ఆలస్యాలు అద్భుతాల కొరకే. చెప్పండి, బైబిల్లో ఆలస్యమైన సందర్భాల్లో అద్భుతాలు జరిగాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైన అద్భుత కార్యాలు మన జీవితాల్లో ఈ 2 రోజులు జరిగిస్తాడని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. మంచిది. మన అంశం పేరేంటి చెప్పండి? బేతనీయ. మొదటి ధ్యానము బేతనీయ. బేతనీయ ఆతిథ్య స్థలము. మొదటి ధ్యానం చెప్పండి. బేతనీయ ఆతిథ్య స్థలము. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు అలా తీసుంచండి. చిన్న ప్రార్థన చేసుకొని మొదటి పాఠాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు. నూతన సంవత్సరంలో 3వ దినమే మమ్మను నీ సన్నిధిలో ఈ గ్రామంలో సమకూర్చు వేచి ఉన్నందుకు వందనాలు. దాసుడనైన నన్ను కూడా విడలతో చేర్చి క్షేమంగా నడిపించావు, వందనాలు. బేతనీయ అనే అంశమును ఈ 2 దినాలు మాకు విరిచి పంచిపెట్టండి. మంటి పురుగును మరుగు చేయండి. మరుగై ఉన్న సంగతులను బయలుపరచండి. మమ్మును మా కుటుంబాలను దీవించుమని యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథములో చాలా ఊర్లు మనకు కనబడతాయి. మనకు బాగా పరిచయమైన ఊర్లు బైబిల్లో ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ పండగ సందర్భంగా ఒక ఊరు గుర్తొస్తుంది మనకు. ఏంటది? బేత్లెహేము. అలాంటి ఊర్లు యెరూషలేము. అలాగున ఇంకొక ఊరు బేత్లెహేము గురించి చాలా తెలుసు, యెరూషలేము గురించి చాలా తెలుసు. అయితే బేతనీయ గురించి మనము ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 2 రోజులు బేతనీయ అనే ఊర్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బేతనీయ అంటే
ఫిక్స్. పిక్స్ కాదు, ఫిక్స్ అన్నమాట. ఫిక్స్ అంటే పందులు, ఫిక్స్ అంటే అంజూరాలు అని అర్థం. బేతనియా అంటే అంజూరపు పండ్ల గృహం. ఆ ఊరికి ఆ పేరు. బహుశా ఆ ప్రాంతంలో అంజూరపు తోటలు, చెట్లు ఎక్కువగా ఉండేవేమో, అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆ ఊరికి వెళ్ళేవాడు. ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడల్లా మనం గమనిస్తే ఒక్క రాత్రి కూడా యెరూషలేములో నిద్ర చేసినట్టు ఉండదు. యెరూషలేముకు వచ్చినప్పుడల్లా దేవాలయములో పరిచర్య చేసి రాత్రి అయ్యేసరికి వెళితే బేతనీయకు వెళ్ళేవాడు, లేదంటే ఒలీవల కొండకు వెళ్ళేవాడు. చాలాసార్లు ఆయన బేతనీయకు వెళ్ళాడు. ప్రధానంగా ఆ ఊర్లో ఒక గృహము ఆయనకెప్పుడు తలుపులు తెరిచి ఉంచేది. ఆ గృహమే మార్తా, మరియా, లాజరు గృహం. ప్రభు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో చేర్చుకునేవారు. ఏ ఇండ్లైతే యేసు ప్రభువును చేర్చుకుంటారో, కలిగి ఉంటారో, ఏ ఇల్లైతే ప్రభువుకు ఆతిథ్యం ఇస్తారో వారి రుణం ప్రభు ఉంచుకోలేదు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఇంట్లో చేర్చుకున్నందుకు ఆ ఇంటికి మేలులు జరిగాయి. యేసు ప్రభు విలువ వారికి బాగా తెలుసు గనుక వారు ఆయన వచ్చినప్పుడల్లా తలుపులు తెరిచి ఉంచారు. ఆ గృహము ఆతిథ్యమిచ్చే స్థలం. చెప్పండి, ఆతిథ్యమిచ్చే స్థలం. బేతనియా ఆతిథ్య స్థలము. ఇది మన మొదటి ధ్యానం. ఈ పాఠములో ఈ రాత్రి వాక్య భాగములో నుండి ఒక 3 విషయాలు ముచ్చటగా నేర్చుకుందాం. ప్రధానంగా ఈ ఇంట్లో మార్తా, మరియా, లాజరు. బహుశా మార్తమ్మ పెద్దమ్మాయి అయి ఉండొచ్చేమో, మరియా చిన్నది చెల్లెలై ఉండొచ్చు, వాళ్ళ సోదరుడు లాజరు. ఈ వాక్య భాగంలో ఒక 3 విషయాలు ఈ రాత్రి నేర్చుకుందాం. మొదటిది మార్తమ్మ ఆహ్వానము. చెప్పండి, మార్తమ్మ ఆహ్వానం. రెండోది మార్తమ్మ ఆతిథ్యము. చెప్పండి, ఆతిథ్యము. మూడోది మార్తమ్మ ఆందోళన. చెప్పండి, ఆందోళన. 3 విషయాలు. నోరు తెరుస్తారా? మొదటిది ఏంటి? మార్తమ్మ ఆహ్వానము. రెండోది ఏంటి? మార్తమ్మ ఆతిథ్యము. మూడోది ఏంటి? మార్తమ్మ ఆందోళన. మొదటి విషయము మార్తమ్మ ఆహ్వానం. ఇప్పుడు చదువుతారు. ఒకరు మైక్ తీసుకొని లూకా సువార్త 10వ అధ్యాయము 38 గమనించాలి. అంతటా మైక్ పని చేయట్లేదు. అంతటా వారు ప్రయాణమై పోచుండగా
ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. తన ఇంట చేర్చుకొనెను. చాలు, ఇక్కడ బ్రేక్ ఏంటి బాబు, బ్రేకులు లేనట్టు. శాలెం స్పీడ్, మాటలు కూడా స్పీడ్. నేను ఎంత స్లోనో ఆయన అంత స్పీడ్. శాలెం మాట్లాడేటప్పుడు నేను జాగ్రత్తగా వింటుంటాను, ఎందుకంటే దడ పోతూ ఉంటాను. బ్రేకు దొక్కు, రైట్. అంతటా వారు ప్రయాణమైపోతున్నారు. బహుశా యేసు ప్రభు ఆయన శిష్యులు ప్రయాణమైపోతున్నారు. ఆ ఊర్లో ప్రవేశించారు. వాళ్ళ దారిలో వాళ్ళు పోతుంటే మార్తమ్మ అది చూసింది. బహుశా వాళ్ళ ఇంటి మీద రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంటి మీదుగా మార్తమ్మ అడ్డుపడింది. హల్లెలూయా. మార్తమ్మ అడ్డుపడింది. ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నారు? మా పని మీద మేము పోతున్నామమ్మా, పోదురు కానీ దయచేసి మా ఇంట్లోకి రండి. ఇది మార్తమ్మ ఆహ్వానం. ప్రభువు ఆ ఇల్లు దాటిపోతుండగా మార్తమ్మ పసిగట్టింది. మార్తమ్మ అడ్డుకొని ఆయనను తమ ఇంట్లోకి ఆహ్వానించి. ప్రియులారా, ఆ దినాన ప్రభువును ఆహ్వానించింది మార్తమ్మ. మరి ఈ దినాన ప్రభు నామమున ప్రయాసపడుతున్న సేవకులను ఆహ్వానిస్తే, ఇంట్లో చేర్చుకుంటే, ఇంత మంచి నీళ్ళిస్తే ప్రభువును చేర్చుకున్నట్టే. హల్లెలూయా. కనుక దేవుని నామమున నిజంగా ప్రయాసపడే సేవకులను గమనించాలి, గుర్తించాలి. వీలైనప్పుడు వారిని ఆహ్వానించాలి, ఇంట్లో చేర్చుకోవాలి. ఒకసారి పెద్ద ఆయన యేసన్న గారు ఒక అనుభవం ఇట్లా చెప్పాడు. ఆయన గృహాలు దర్శించడానికి వెళ్ళాయంట. ఒక అక్క ఇంటి బయట అంట్లు తోముకుంటూ కూర్చుంది. ఆయన అలా వస్తూ, వందనాలక్క, మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి వచ్చాను అని చెప్పడానికి దగ్గరకు వస్తున్నాను. ఆయన కంటే ముందు ఒక భిక్షగాడు ఆ ఇంటి దగ్గరగా పోయి నిలబడ్డాడు. అమ్మా, ఇంత భిక్షమే తల్లి అని అంటే, ఆ ఎక్క నిన్నంట 4 ఇండ్లు తిరిగి రాన్నా, తర్వాత వేస్తాను అందంట. పని మీద ఉన్నాను, 4 ఇండ్లు తిరిగి రా అని అందంట. అలాగా అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఈ లోపల యేసన్న గారు వచ్చి నిలబడింది. ఇతనితో ఈమె అన్న మాటలు ఆయనకి వినపడుతున్నాయి, అట్లా దగ్గరకు వస్తున్నాయి. వందనాలు అక్క అని, ఓ యేసన్న గారు, అన్న వందనాలు అని చెప్పి ఆయనతో కూడా ఏందంట, 4 ఇళ్ళు తిరిగిరా అన్న, పని మీద ఉన్నాను అని అందంట. భిక్షగానితో ఏమంది? 4 ఇళ్ళు తిరిగిరా అన్న అని అంది. సేవకునితో ఏమనింది? 4 ఇళ్ళు తిరిగిరా అన్నాడు. అప్పుడు ఆయన తన మనస్సు ఎంతో నలుచుకొని ముఖం మార్చుకున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ఇంటికి అంటే ఒక భిక్షగానితో సమానంగా ప్రభు నామమున వచ్చిన సేవకుని మాట్లాడడం అనేది ఎంత బాధాకరం. కనుక ప్రియులారా, జాగ్రత్త. యేసు ప్రభు నామమున నిజంగా ప్రయాసపడి కష్టపడే సేవకులు
వారి దారిన వారు వెళ్తున్నప్పుడు ఒకవేళ మీకు కనబడితే ఏం చేయాలి? సార్ ఆగండి, మా ఇంటికి రండి, కొద్దిసేపు మా ఇంట్లో ఉండండి, ప్రార్థన చేయండి అని వారిని పరామర్శించటం మీకు ఆశీర్వాదం. ప్రభు తన దారిలో తాను పోతున్నాడు, ఈమె అడ్డగించింది. కనుక విశ్వాసముతో మనం ఆలోచిస్తే ప్రభు నీ ఇల్లు దాటిపోతున్నాడేమో, పసిగట్టు, కనిపెట్టు, ఆయనను లోపలికి ఆహ్వానించు. ఒకసారి అబ్రాహాము మధ్యాహ్న సమయంలో చెట్టు కింద కూర్చుంటే త్రియేక దేవుడు ముగ్గురిగా వచ్చి అక్కడ నిలబడ్డాడు. అబ్రాహాము అది చూసి వెళ్ళి సాగిలపడి వారితో అంటున్నారు, నీ దాసుని దాటి పోవద్దు. ఇక్కడ ఆగండి, ఉండండి, ఆకలయ్యే సమయం ఇది, మీకు భోజనం సిద్ధపరుస్తానని చెప్పి వారిని అడ్డగించాడు, వారిని ఆహ్వానించాడు, వారిని నిలిపివేశాడు. అప్పుడు వారు అన్నారు, అలాగే ఉంటాము, నువ్వు చెప్పినట్టు చెయ్యి. అబ్రాహాం అంటాడు, ప్రయాణములో మీరు అలసిపోయినట్టున్నారు, మీ అలసట తీర్చుకోండి అని అడిగాడు. ప్రియులారా, అబ్రాహాము ఎంత గొప్ప పని చేశాడంటే దేవునికి విశ్రాంతినిచ్చాడు. ఎవరు? అబ్రాహాం. విశ్రాంతినిచ్చే దేవునికి ఏమిచ్చాడు? మీ అలసట తీర్చుకోండి, మీరు సేద తీరండి, మీరు కాసేపు ఉండండి, మీరు భోంచేసి వెళ్ళొచ్చు అని అంటే వారు ఆగి పోయారు. ఇంకా మనం గమనిస్తున్నాము, అబ్రాహాము దేవుని అవసరం తీర్చాడు. ఈ మాట బాగా విన్నారు. అప్పుడు దేవుడు అబ్రాహాం అవసరము తీర్చాడు. హల్లెలూయా. అమ్మా విన్నారు, అబ్రాహాము దేవుని అవసరం తీర్చాడు, దేవుడు అబ్రాహాం అవసరం తీర్చాడు. ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. హన్నా కూడా అవసరం కోసం దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అంటే నాకు కొడుకు కావాలి అని దేవుణ్ణి అడిగింది. అప్పుడు దేవుడు బహుశా ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడింటాడు, సరే నీ అవసరం తీరుస్తానులే, మరి నా అవసరం తీరుస్తావా? హన్నా చెప్పింది, నీవు నాకు కొడుకునిస్తే ఆ కొడుకును తిరిగి నీకే ఇస్తా. ఆ దినాల్లో దేవునికి ఒక అవసరం ఏర్పడింది. అదేంటంటే దేశానికి ఓ ప్రవక్త కావాలి. హన్నా యొక్క అవసరం దేవుడు తీర్చాడు. దేవుడు ఏం చేశాడు? దేవుని అవసరము హన్నా తీర్చాడు. చాలాసార్లు మన అవసరాలు దేవునికి చెప్తుంటాం, కానీ దేవుని అవసరం ఏంటో ఎప్పుడన్నా కనుక్కున్నావా? కొత్త సంవత్సరం వచ్చిందంటే మరి మీ సంఘంలో ఉందో లేదో వాగ్దానాలని తీసుకుంటారు. తీసుకున్నారమ్మా? అబ్బో, ఒకటా రెండా మూడా? కొంతమంది చెయ్యికి దొరికినాన్ని పట్టుకుంటారు. ఇవన్నీ నావే. ఒకసారి ఒక భక్తుడు ఇట్లా ప్రార్థన చేశాడు, ప్రభువా ప్రతి సంవత్సరం నాకు వాగ్దానం ఇస్తున్నా, అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తాను నేను. హల్లెలూయా.
నీకు వాగ్దానం చేస్తున్నా నేను అని చెప్పి దేవుని సేవ అవసరమేంటో గుర్తించి ఈ సంవత్సరం ఆ అవసరం తీరుస్తానని నేను నీకు వాగ్దానం చేస్తున్నా. ఏమ్మా, వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు, డబల్ లైన్ ఉండాలి. దేవుడు మనకిస్తున్నాడు, మనం కూడా దేవునికి ఇవ్వాలి. మరి ఈ కొత్త సంవత్సరంలో దేవునికి ఏదైనా వాగ్దానం ఇచ్చావా? నువ్వు ఆలోచించు. ఇవ్వకపోతే, ప్రభువా నేను నీకు ఒక వాగ్దానము ఇస్తాను. మా సంఘంలో అప్పుడప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంటాను మా సంఘస్థులకు. ఏంటంటే, దేవుడు మనకెంతో ఇస్తున్నాడు, మరి మన సంగతి ఏంటి అని 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. 2 ప్రశ్నలు వేసుకోండి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు. ఒకటి, దేవునికి నేనేమి ఇవ్వగలను? ఒక ప్రశ్న ఏంటి? దేవునికి నేనేమి ఇవ్వగలను? 2వ ప్రశ్న, దేవునికి నేనేమి చెయ్యగలను? ఏమి ఇవ్వగలను ఒకటి, 2వది ఏమి చెయ్యగలను? ఈ 2 ప్రశ్నలు ఈ కొత్త సంవత్సరం మనలో వేసుకుందాం. హల్లెలూయా. నేను కూడా ఇట్లా ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా ఇంకేమన్నా ఇవ్వగలనా నీకు? ఇంకేమైనా చెయ్యగలనా? కనుక 2 విధాలుగా ఉండాలి. అబ్రాహాము దేవుని అవసరం తీర్చాడు, దేవుడు అబ్రాహాము అవసరం తీర్చాడు. దేవుడు హన్నా అవసరం తీర్చాడు, హన్నా దేవుని అవసరం తీర్చింది. దేవుడు రుణస్థుడు కాదు. ఆయన ప్రయాణమైపోతూ ఉండగా మార్తమ్మ పసిగట్టింది. బహుశా ఆ సమయంలో ఆ ఊర్లో ఎవ్వరూ ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించలే. బాటసారిగా వెళ్ళిపోతున్నాడు. మార్తమ్మ గుర్తించింది, పసిగట్టింది, రోడ్డు మీద నిలబడింది, అడ్డుకుంది, ఆగండి అని చెప్పింది, మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించింది. ఈ రాత్రి మన ఇంట్లో యేసు ప్రభు సన్నిధి ఉందో లేదో చూసుకుందాం, లేకపోతే ఆహ్వానించుదాం. ఇది మార్తమ్మ ఆహ్వానము. ఆయన దాటిపోతున్నాడు ప్రియులారా, దాటిపోతున్నాడు. పసిగట్టాలి. భక్తులు ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. రండి, యోబు గ్రంథము ఓసారి చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయం. భక్తులు దేవుని కదలికల విషయమై ఎంత గమనికలో ఉన్నారో చూద్దాం. బాగా వినాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోచున్నాడు గాని ఆయన నాకు కనబడడో. అమలారా, ఆయన నాకు సమీపంగా అట్లా దగ్గరగా ఉంటూ పోతున్నాడు, నేను ఆయన్ను కనుగొనలేను. నా చేరువను పోచున్నాడు కానీ నాకు కనబడడు. యోబుకు తడుతోంది, సమీపంగా పోతున్నాడు, కనుగొనలేకపోతున్నాను. చేరువగా పోతున్నాడు, నాకు కనబడట్లేదు ప్రభు. ఎన్నిసార్లు మనల్ని దాటుకొని పోతున్నా మనం పసిగట్టలేకపోయిన సందర్భం. అలాగే ఇదే యోబు గ్రంథం 23వ అధ్యాయానికి రండి దయచేసి. 23వ అధ్యాయం 23
8 మైక్ లేదా బాబు? పని చేయదా ఇది? ఏం నాయన ఇంకోటి లేవా మైక్? ఆన్ చేయి, చదవండి. 23 8. ఏం బాబు దానికి రోగం? వినపడదా? పని చేయట్లేదు. ఇంకోటి చూడండి. ఆయన కనబడటం లేదు. ఆయన పనులు జరిగింది ఉత్తర దిశకు పోయినట్టు ఆయన నాకు కానవచ్చడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం త్రిప్పుకొని ఉన్నాడు. నేను ఆయన కనుగొనలేదు. మళ్ళా చదువుతాను. చదివేటప్పుడు తికమక పడుతుంది. చదవడమే సరిగ్గా పోతే ఇంక ఆయన ఏం దొరుకుతాడు మనకి? అందుకే చెప్తుంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి బైబిల్. ఎట్లా చదవాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏలు పెట్టి పట్టి చదవాలి. అప్పుడు దొరుకుతాయి సంగతులు. ఇట్లా చదువుకుంటూ పోతే ఆయన వెళ్ళిపోతుంటాడు అంతే, మనకు దొరకడు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన్ను కనుగొనలేదు. యోబు తపన చూడండి, నా దేవుణ్ణి వెతకాలి. నేను తూర్పుకు పోయి వెతుకుతున్నాడు, పడమరకు పోయి వెతుకుతున్నాడు, ఉత్తరానికి పోయి వెతుకుతున్నాడు, దక్షిణానికి పోయి వెతుకున్నాడు. ఆయన సన్నిధి నాకు కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? వెదకుడి మీకు దొరుకు. ఏం వెదకాలి అంటే ప్రధానంగా ఆయననే వెదకాలి. హల్లెలూయా. కనుక ఇదిగో నాకు దగ్గరగా పోతున్నాడు, కనబడడు. చేరువగా పోతున్నాడు, కనుగొనలేదు. తూర్పుకెళ్ళి చూస్తున్నాను, పడమర, ఉత్తరం, దక్షిణం వెతుకుతున్నాను. కనుక ప్రియులారా, భక్తులు ఆయన సన్నిధిని వెతికారు. ఇంకో భక్తుని గురించి చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా అంటున్నాడు 8వ వచనము నుండి బాబు, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి. చూసారా ప్రభువా, ఈ దేశం నీది, ప్రజలు నీ వారు, మందిరం నీది. కానీ దేవుడు ఎట్లున్నాడంటే ఆ దేశంలో పరదేశిలాగా ఉన్నాడు. ఇర్మియాకు అర్థమైపోయింది, మా దేశంలో నువ్వు పరదేశిలాగా ఉన్నావు. తర్వాత ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. చూసారా దేవుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. పరదేశిలాగా ఉన్నావు, ప్రయాణస్తునిలాగా ఉన్నావు, రక్షింపలేని వానివలే ఉన్నావు, భ్రమసి ఉన్న వానివలే ఉన్నావు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతున్నాడు ఇర్మియా.
పరదేశిలాగా పోతున్నాడు మా దేశంలో, ప్రయాణస్తునిలాగా పోతూ పోతూ ఊరి బయట గుడారం వేశాడు. కారణం ఏంటంటే నన్ను ఆహ్వానించేవాడు లేడురా, నన్ను ఆహ్వానించేవారు లేరు. ఎంత విచారం, ఎంత విచారం. సరే, ఇప్పుడు ప్రశ్న, ఎందుకని దేవుడు కనబడట్లేదు? ఎందుకని దేవుణ్ణి ఆపలేకపోతున్నాం? ఎందుకని దగ్గర పోతున్నా మిస్ అయిపోతున్నామంటే చూడండి, దానికి కారణం ఇదే. ఇర్మియా 14వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యం చేయి. ఇదండి కారణం. ఏమ్మా, ఎందుకు దేవుడు దొరకట్లేదు మనకి? ఎందుకు దేవుడు మన దగ్గర ఆగట్లేదు? ఎందుకు మన ఇంట్లోకి రావట్లేదంటే మన తిరుగుబాటులు అనేకము. ఎవరి మీద తిరగబడ్డాం? దేవుని మీదే తిరగబడుతున్నాం. జాగ్రత్త. నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, బైబిల్లో కొన్ని రకాల బడులు ఉన్నాయి. ఒకటి లోబడి, రెండోది తిరుగబడి. ఏ బడి మనది? లోబడా లేక తిరుగబడా? ఏమ్మా, ఏ బడిలో ఉన్నాం బాబు చెప్పాలి. అబద్ధాలు. మనలో ఎక్కువ మంది తిరగబడిలో ఉన్నారు. బడి మారాలన్నా వద్దా? అమ్మా చెప్పాలి. మారదామా వద్దా? ఈ రాత్రి టీసీ తీసుకుందాం వద్దా? తిరుగబడి. హెడ్ మాస్టర్ ఎవరు? సాతాను. ఏమ్మా, ఆ బడిలో ఉంటే మంచిదే మనకు? మంచిది. ఏ బడిలోకి రావాలి? లోబడి. లోబడి హెడ్ మాస్టర్ ఎవరు? యేసు ప్రభు. బడి మారదా మీరా? టీసీ తీసుకోండి. అయితే మనలో కొంతమంది ఉన్నారు, ఈ మధ్య సినిమాల పిచ్చి ఎక్కువైపోయి, లేదు సార్ నువ్వెన్నన్నా చెప్పు తగ్గేదే లే, తగ్గేదే లేదు. రే, తగ్గకపోతే ఏమవుతుందిరా? జైల్లో పడతావు. తగ్గేదే లేదు. బైబిల్ ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. బడి మారదాం. మన తిరుగుబాటులు అనేకములు. అమ్మలారా, ఎన్నాళ్ళు తిరగబడదాం, ఎన్నాళ్ళు మాట వినకుండా బ్రతుకుదాం. ఈ రాత్రి ఏ బడిలో ఉన్నామో చెక్ చేసుకుందాము, టీసీ తీసుకుందాం. వద్దు నాయనా, ఈ హెడ్ మాస్టరు వద్దు తండ్రి, మంచి బడి ఉంది, అదేంటి లోబడి, ఆయన మంచి హెడ్ మాస్టర్, ఆ బడిలో నేను చేరుతాను. హల్లెలూయా. సరే, ఎంత చెప్పినా వినకుండా తిరుగబడిలోనే ఉంటే చివరికి ఏమవుతుందో తెలుసా? నరకబడి. చివరికి ఏంటి? నరకబడి. జాగ్రత్త, ఈ 3 గుర్తు పెట్టుకుందాం. మొదటిదేంటి? లోబడి. రెండోది ఏంటి? తిరుగబడి. మూడోదేంటి? నరకబడి. అది భయంకరమైన బడి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. గొడ్డలి వేరున ఉంచబడింది. జాగ్రత్త.
జాగ్రత్త. వద్దు నాయన, ఆ నరకబడి వద్దు, తిరగబడి వద్దు, లోబడి ముద్దు. ఏబడి? లోబడి. ఇర్మియా ఒప్పుకుంటున్నాడు, యెహోవా మా తిరుగుబాటులు అనేకం, నీకు విరోధముగా మేము పాపము చేసిది. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము చేయి. ఇన్ని తప్పులు, ఇన్ని దోషాలు పెట్టుకున్న కారణం చేత మనకు ఆయనకు అడ్డంగా ఇవి నిలబడినాయి. అందుకే కనబడట్లేదు, అందుకే దొరకట్లేదు, అందుకే మన ఇంట్లోకి రావట్లేదు. మార్తమ్మ ఎంత ధన్యురాలు. ఆయన ప్రయాణమైపోతుండగా అడ్డుకుంది, ప్రభువా మా ఇంట్లోకి రా. హల్లెలూయా. ఇది మార్తమ్మ ఆహ్వానం. నువ్వు ఆహ్వానించకపోతే ఆయన నీ హృదయంలోకి రాలేడు, నీ ఇంట్లోకి రాలేడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆహ్వానం పలుకుదాం, ప్రభువా నన్ను దాటి ఆగండి, రండి, మా ఇంట్లోకి రండి. యేసు ప్రభు బ్రేక్ వేశాడు, వేసి ఆ ఇంట్లోకి వచ్చాడు. నీ మనసు చూస్తాడు. ఇంకో విచిత్రం ఏంటంటే, జక్కయ్య అని ఒకడు ఉన్నాడు. నిజానికి అతను ఆహ్వానించలే ఇంట్లోకి రమ్మని, కానీ యేసు ఎవరో చూద్దాము అనుకున్నాడు. పొట్టోడు కానీ గట్టోడు. ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు, పైన కొమ్మ మీద వాలుకొని పడుకున్నాడు, కింద రోడ్డు మీద చూస్తున్నాడు. ఆశ్చర్యం, యేసయ్య జనసమూహంతో వస్తూ కరెక్ట్గానే ఆగినాడు. పైకి చూసినాడు, ఎవరు కనపడినారు? కోతి కాదు, జక్కయ్య కనపడినాడు. చెట్ల మీద ఏముంటాయేమో, కోతులు ఉంటాయి. కానీ ఇటు చూస్తే అందరూ కూడా ఏంది ప్రభు పైకి చూస్తుండే, ఏమన్నా కోతి ఉందా అని చూస్తే కోతి కాదు, రోజు జక్కయ్య ఉన్నాడు. ప్రభు అతని ఆసక్తిని చూశాడు. హల్లెలూయా. అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు మీ ఇంట్లో ఉంటాను. బా, మనసు చూస్తాడు, హృదయం చూస్తాడు. ఎమ్మా ఆ ఎక్కలాగా 4 ఇల్లు తిరిగిరా అంటే మళ్ళీ వస్తాడా? తల్లి చెప్పాలి, వస్తాడా? ఎంత మిస్ అయిపోతున్నాం ప్రియులారా ప్రభు సన్నిధి. మార్తమ్మ పసిగట్టింది, అడ్డుపడింది. ఆగో ప్రభువా మా ఇంట్లోకి రా. ఇది మార్తమ్మ ఆహ్వానం. రెండో మాట, మార్తమ్మ ఆతిథ్యం. చెప్పండి, మార్తమ్మ ఆతిథ్యము. మార్తమ్మ ఆతిథ్యం. ఏం చేస్తుంది ఈమె? ఒక విషయం మెచ్చుకోవాలి ఈమె. ఏంటంటే, మార్తమ్మ సోమరిపోతు కాదు. చెప్పండి, సోమరిపోతు కాదు. కానీ మార్తమ్మ పనిపోతు. ఏం పోతు? పనిపోతు. ఏమ్మా, ముఖ్యంగా ఆడపిల్లలు సోమరిపోతుల్లాగా ఉండొద్దు, పనిపోతుల్లాగా ఉండండి. ఆడపిల్లలు సోమరిపోతులా కాదా అని ఎట్ట తెలుస్తుంది అంటే, వాళ్ళు ఇల్లు చూస్తే అర్థమైపోతుంది. ఏమ్మా, ఇల్లు చూస్తే అర్థమైపోతుంది. ఇల్లు చూడు, ఇల్లాలిని చూడు. ఏమ్మా, నీ ఇంటిని చూసి చెప్పొచ్చు నువ్వు పనిపోతువా లేక సోమరిపోతువా. మార్తమ్మ ఈ విషయంలో మంచి మాదిరి. ఆమె పనిపోతు ఒక విధంగా,
ఎంత పనిపోతో చూద్దాం. రండి 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. మామూలు పోతు కాదు అమ్మ, బ్రహ్మాండంగా పని పెట్టుకుంది. కుప్పేసుకుంది అంత పనిని, కూలబడిపోయింది. ఏం పని అని అంటే, మా ఇంటికి ప్రభు వచ్చాడు, ఆయనకు ఆతిథ్యము ఇవ్వాలి, ఆయనకు పరామర్శ చేయాలి, ఆయనకి ఏది ఇష్టమో అది వండి పెట్టాలి. ప్రభువుకి ఏది ఇష్టమో మీకు తెలుసా అండి? చెప్పండి ఎవరికన్నా. ఆయనకు ఒక ఆహారం అంటే ఇష్టం. ఏంటది? చేపలంటే ఇష్టం. యేసు ప్రభు. హల్లెలూయా. ప్రభువుకి ఏమి ఇష్టం? చేపలు. మొన్న ఆనంద్ ఫోన్ చేసి ఏం చేయమంటారు సార్ మీకు అని. నేనన్నాను, జొన్న రొట్టె పుండుకూర జాలేనండి, అంతకు మించి ఏం వద్దులే బాబు, మీకేమి ఇష్టం సార్ అని అడిగాడు. ఏమ్మా, ఈ రెండే చెప్పాను, జొన్న రొట్టె ఉంచండి ప్రతి పూట, ఇంత పుండుకూర కాయగూర. యేసు ప్రభుకి ఏమి ఇష్టం అంటే ఆయన చేపలు బాగా తినేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము. కనుక మార్తమ్మ ప్రభువును సంతోషపరచడానికి ఆతిథ్యం 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 ఆతిథ్య పరిచర్య గొప్ప పరిచర్య. ప్రియులారా, ఇంట్లో మగవాళ్ళకు ఆడోళ్ళకు తేడా ఏంటంటే, మా ఇంట్లో పరిస్థితి కూడా చెప్తున్నా. నాకు కూడా అది ఒక ఆరాటం. ఎవరన్నా వస్తే రండి 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 అదే తినకుండా ఎట్లా పోతారని చెప్పట్లేదు. ఇంత చేస్తాను కానీ నా భార్యకి చెప్పండి. తీర వచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చి ఇదిగో వాళ్ళు వచ్చినారు అనేసరికి ఆమె తలపట్టుకుంటారు. కాస్త ముందు చెప్పొచ్చు కదా, ఎప్పుడు ఇట్లే చేస్తుంటారు. మా పని ఏంటంటే ఆహ్వానిస్తాం అంతే. ఏమ్మా, ఆతిథ్య పరిచర్య అంతా ఎవరిది? మీది. నిజం చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను. ఎవరన్నా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మగోళ్ళు, నువ్వు లోపల ఉంటావు, ఆ గోడ దాపు ఉంటావు, ఒకసారి ఇటు వస్తావా అని అంటారు. మనోనికి అర్థమైపోయి ఉంటుంది ఇంకేదో ఉంది ఇక్కడ అని. ఆ లోపలికి పోతూనే ఆ గోడ దానా ఇటు. ఎన్నిసార్లు గోడ మిమ్మును కాపాడింది. ఏమండి, గోడ అవతల మాలాంటి వాళ్ళు కూర్చుంటారు, గోడ అవతల నువ్వు ఉంటావు. ఆయన్ను నెమ్మది మర్యాదగా పిలుస్తావు, కానీ గుడ్లురిమి ఇట్లా. అందుకే బైబిల్ ఏం చెప్తాను తెలుసా? విసుక్కోవద్దు, సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, ఆతిథ్యము చేయ మరచి పోవద్దు. నిజమే, కొన్నిసార్లు మేము ఇట్లా తొందరపడి మాటిచ్చి లేటుగా మీకు చెప్తాం. అయినా మా విసుక్కోవద్దు, బాధపడొద్దు, వ్యసనపడొద్దు, కోప్పడొద్దు. ఆతిథ్యము గొప్ప పరిచర్య. అందుకే భక్తుడు అంటాడు, ఎరుగకయే కొంతమంది దేవదూతలకు విసుక్కోకుండా, గొనుక్కోకుండా, కోప్పడకుండా ఓర్పుతో ఆతిథ్యం ఇయ్యండి. హల్లెలూయా. ఒకసారి ఒక పేదరాలు, ఇంట్లో ఏమీ లేదు, ఇద్దరు సేవకులు అటుగా వెళుతూ అక్కొంది ప్రార్థన చేద్దామని ఇంట్లోకి వచ్చారు. అక్క వందనాలు, విధవరాలు. వాళ్ళు రాగానే ఆ బీదరాలు వాళ్ళు వచ్చే ముందు ఏం చేస్తుందంటే టీ కాసుకొని తాగుదామని ఇట్లా మూతికి పెట్టుకుంటుండగా వందనాలు అక్క అనండి. వచ్చి కూర్చుంటే అది పక్కన రండి 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 కూర్చొని. ఇప్పుడు వారికి ఆతిథ్యం
ఇవ్వాలి. కానీ ఆమె దగ్గర ఏమీ లేదు. తను తాగాలనుకున్న టీ గ్లాస్ ఇంత టీ ఉంది. ఉన్న దాంట్లోనే ఆ యొక్క 2 గ్లాసుల్లో సగం సగం పోసి, అయ్యా తాగండి. ఆతిథ్యం, ఆతిథ్యం. సేవకులది గమనించారు, ఏం మాట్లాడలేదు. తరువాత ఆమె ఇంటికి ఒక మూట బియ్యం వచ్చినాయి. హల్లెలూయా. అమ్మా, విసుక్కోవద్దు, కోప్పడద్దు. దేవునికి స్తోత్రం. తిమ్మాపురం ఆడపిల్లలు మంచి ఆతిథ్యం ఇస్తారు, నాకు తెలుసు. అయినా ప్రభు హెచ్చరిస్తున్నాడు, గోడ దాక్కుపోయి డమా డమా డమని కొట్టుకోవద్దు, విసుక్కోవద్దు. ప్రేమతో ఆతిథ్యం చేయండి, మీకు మంచి ఫలము వస్తుంది. భయంకరమైన కరువు కాలంలో ఏలియా సారేపతు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఆమె పుల్లలు ఎరుక్కుంటుంది. భయంకరమైన కరువు. ఏలియా, అమ్మా వందనాలు. ఏమయ్యా? అక్కడ ఏలియా, నాకు కొంచెం రొట్టె ముక్క ఇస్తావు. ఎంత కరువు అంటే, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, తెలుగులో తెలియదు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, అడుక్కున్నాడంట ఏలియా. హీ బెగ్డ్ అని ఉంది. అడుక్కున్నాడు. ఎవరిని? సార్, ఒక రొట్టె ఇస్తావమ్మా, ఆకలి అవుతుంది అంటే ఆమె, అయ్యా. కానీ పరిస్థితి ఏంటంటే, ఒక్క రొట్టెకు సరిపోయిన పిండి ఉంది, ఇంత నూనె ఉంది. కట్టెపుల్లలు ఏరుకొని పోనీకి వచ్చినాను. ఆ ఒక్క రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని చచ్చిపోతాను, ఇంకేమీ లేదు అంటే. ఏలియా అన్నాడు, అది చేసి మొదట నాకివ్వు అన్నాడు. మొదట నాకివ్వు, ఇచ్చి చూడమ్మా, ఇచ్చి చూడు అంటే ఆమె విధేయత చూపింది. నిజంగా ఎంత అగ్ని పరీక్ష చెప్పండి. ఆకలితో మాడిపోతున్నారు ఇద్దరు. ఆ ఒక్క రొట్టె తిని ఇంత నీళ్ళు తాగి తర్వాత ఏంటో తెలియదు. అలాంటి టైంలో ఏలి అడ్డుపడినాడు. నాకివ్వమ్మా రొట్టె. ఇచ్చిందా లేదా? అప్పుడేం జరిగింది? ఆమె పిండి పిసుకు తొట్టి అయిపోలేదు, నూనెలో బుడ్డిలో నూనె అయిపోలేదు, కరువు తీరే వరకు అయిపోలేదు. ఆతిథ్యము చేయ మరోత్తమ్మ. నీకున్న దాంట్లోనే దిక్కులేని వారికి, అనాథలకు, సేవకులకు, అవసరతలో ఉన్న వారికి ఉపచారం. మార్తమ్మ అతిథి ప్రియురాలు. హల్లెలూయా. ఇది మార్తమ్మ ఆతిథ్యము. చెప్పండి, మార్తమ్మ ఆతిథ్యం. ఇది గొప్ప పరిచర్య పిల్లలు. అది ముఖ్యంగా స్త్రీలు ఇది బాగా అలవాటు చేసుకుని మీకున్నది పెట్టండి. దేవుడు మీ వంటగదిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సారేపతు విధవరాలు ఒక్క రొట్టె పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? కరువు తీరేదాక దాదాపు 2 ఏళ్ళు అనుకుంటాను. ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. హల్లెలూయా. మార్తమ్మ ఆతిథ్యం. మొదటిది ఏంటి చెప్పండి? మార్తమ్మ ఆహ్వానము. రెండోది మార్తమ్మ ఆతిథ్యము. మూడోది మార్తమ్మ ఆందోళన. 2 పాయింట్ల వరకు బాగుంది. ఆహ్వానం బాగుంది, ఆతిథ్యం బాగుంది. అయితే పాయింట్ ఏంటంటే ఆందోళన. ఏంటి? మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందర. ఈమెలో గుణం ఉందండి. ఏంటి? తొందరపాటు.
ఏం గుణమమ్మ ఇది? తొందరపాటు. మంచిది కాదు. త్వరగా వేరు, తొందరపాటు వేరు. ఏమ్మా, త్వరగా అంటే చురుకుదనం, తొందరపాటు అంటే అది దుడుకుతనం అయిపోతుంది. తొందరపాటు మంచిదిగా, తొందరపడి మాట్లాడదు, తొందరపాటుతో వంటలు చేయొద్దు, జాగ్రత్త. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. అన్నం పప్పు అన్నీ పెట్టారు. తర్వాత పెరుగుందమ్మా అని అడిగితే ఉంది, వేసుకొని వస్తానని చెప్పి నా ప్లేట్ తీసుకుని అన్నం వేసి పెరుగు వేసి ఉప్పు వేయాలి కదా, అది కూడా వేసేసి నేను పిసికేటప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇది ఉప్పేనా అని. వాసన వస్తుంది. అప్పుడు నేను అమ్మ చిన్న డౌట్ ఏంటంటే ఇది ఉప్పేనా అంటే ఏది అని చెప్పి ఇట్టా చూసింది. క్షమించాను. ఏమ్మా అంటే ఉప్పు అనుకొని నిర్మా పౌడర్ వేసాను. చివరి నిమిషంలో నాకు అర్థమైంది ఇది నిర్మా పౌడర్ అని చెప్పానమ్మా. దేవుడు నన్ను కాపాడాడు. ఒకవేళ ఇది కలుపుకొని తినింటే నా కడుపును ఉతికి పారేసింది. తొందరపాటులో ఏమ్మా జాగ్రత్త. త్వరగా వేరు, తొందరపాటు వేరు. ఈ అమ్మాయికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే తొందరపాటు ఎక్కువ. తొందరపాటు మంచిది. ఇంకోసారి మా ఇంట్లో బసరపూల్లో గెస్ట్లు వస్తే అక్కడ మన సహాయకులు అమ్మ టీ పెట్టు అని అన్నారు. పెట్టింది. బాగా టీ తయారు చేసింది. దాంట్లో చక్కెర తండ్రి వాలే ఆదరిస్తుంటివే, నా కన్న తల్లి వాలే, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్య, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్య, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. ఆధారమే ఉన్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమే ఉన్నది నీవు లేక నా జీవములో. ఎబినేజరు నీవై నన్నాదుకుంటున్నావు, ఎదలోన కలువై నన్ను నీవై నన్నాదుకుంటున్నావు, ఎదలోన కలువై నన్ను నడుపుకుంటున్నావు. ఆరాధించేలా నా పూరా మనసుతో, ఆరాధించేలా నా పూరా హృదయముతో, ఆరాధించేదా నా పూరా మనసుతో, ఆరాధించేదా నా పూరా హృదయముతో, నా ఊపిరి ఉన్నంత వరకు నా యేసయ్య నేను ఆరాధించేదా, నా ఊపిరి ఉన్నంత వరకు నా యేసయ్య నేను ఆరాధించేదా. ఆధారమే ఉన్నది నీవు తప్ప ఈ లోకములో, ఆనందమే ఉన్నది నీవు లేక నా జీవములో.
నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చినావు. భయపడకు దిగులే పడక ధైర్యాన్ని నింపినావు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చినావు. భయపడకు దిగులే పడకని ధైర్యాన్ని నింపినావు. ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో, ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా నిన్నే ఆరాధించేదా. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో, ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా నిన్నే ఆరాధించేదా. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా నిన్నే ఆరాధించేదా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకములో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవములో. ఆదుకొనుచుంటివే నా కన్న తండ్రి వోలే, ఆదరిస్తుంటివే నా కన్న తల్లి వోలే. అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. హల్లెలూయా. చక్కటి పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచినటువంటి సహోదరులకు సంఘపక్షముగా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి సమయము 10 గంటలు దాటింది, ఆలస్యానికి క్షమించండి. రేపటి దినాన 10 గంటలకు ప్రారంభం చేయబడుతుంది, 1 గంటకంతా ముగించబడుతుంది. భోజన తరువాత